వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇందులో మహిళా శాసనసభ సభ్యులు చాలా మంది ఉన్నారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు గెలిచారో మీకు తెలుసా? వాళ్ళు ఎవరు, ఏ పార్టీ నుంచి వచ్చారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున 25 మంది మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ఇది ఒక రకంగా మహిళలు సాధించిన విజయం. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ బిల్లులు కల్పించాలని 33% రిజర్వేషన్ బిల్లులు అమలు చేసిన నేపథ్యంలో ఇలా మహిళలు ఎమ్మెల్యే మరియు ఎంపీలుగా గెలవడం అనేది చాలా శుభ పరిణామం. మొదట మనం ప్రస్తావించే మహిళా సభ్యురాలు విజయనగరం నియోజకవర్గానికి చెందిన అతిథి విజయలక్ష్మి గజపతి. 60,609 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ 4,350, లోకం నాగమాధవి జనసేన పార్టీ 39,829, వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ 43,727, యనమల దివ్య తెలుగుదేశం పార్టీ 15,177, తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ 27,395, పిడుగురాళ్ల మాధవి తెలుగుదేశం పార్టీ 51,150, రెడ్డప్పగారి మాధవిరెడ్డి తెలుగుదేశం పార్టీ 81,860, భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీ 12,037, గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ 40,492, పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ 23,329, దగ్గుపాటి పురంధేశ్వరి ఎంపీ భారతీయ జనతా పార్టీ 2,39,139, బైరెడ్డి శబరి ఎంపీ తెలుగుదేశం పార్టీ 1,11,975, లోక్సభ సభ్యులు కడియం కావ్య ఎంపీ కాంగ్రెస్ పార్టీ 5,81,294, డికే అరుణ ఎంపీ భారతీయ జనతా పార్టీ 5,10,747. భారతీయ ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్థులను అంత ఎక్కువగా ఏమీ ప్రోత్సహించడం లేదు. త్వరలో ఈ సంఖ్య పెరిగి మహిళా సాధికారికత పెరగాలని ఇండియా నెక్స్ట్ ఆశిస్తోంది. నమస్కారం.